పోరుమామిళ్ల రంగసముద్రం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న పేదలకు ఏళ్ల తరబడి ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా పరిపాలించిన రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయి. వెంటనే పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వి అన్వేష్, జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ వీరయ్య, ఎస్ గురయ్య డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం పోరుమామిళ్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఇల్లు లేని పేదలు ధర్నా నిర్వహించారు. సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అన్వేష్, వీరయ్య, గురయ్యలు మాట్లాడుతూ పేదలు ఇల్లు లేక బాడుగ ఇళ్లలో నెల నెల వేల రూపాయలు కట్టుకుంటున్నామన్నారు. పేదలందరూ పనికి పోయి తీసుకొచ్చిన డబ్బులు ఇంటి బడుగలకే సరిపోతున్నదని, పిల్లలను చదివించుకోవాలా, 3 పూట్ల తినేదానికి కూడా డబ్బులు లేక పస్తులు ఉంటున్నామన్నారు. రంగసముద్రము రెవెన్యూ పొలంలో 100 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్న పేదవాడికి 3 సెంట్ల స్థలం ఇచ్చేదానికి కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు ఇవ్వలేకపోవడం చాలా అన్యాయమన్నారు. కాబట్టి నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం పేదల ఇళ్ల స్థలాలు అర్జీలను పరిశీలించి విచారించి అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రంగసముద్రం రెవెన్యూ పొలంలో అనువాహులు, రాజకీయ పలుకుబడి కలిగిన వారు 100 ఎకరాలు ఆక్రమించుకొని ఉన్నారు. ఆ స్థలాలను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర కూర్చొని నిరసన చేసినారు, అప్లికేషన్లు పెట్టారు. ఆ అప్లికేషన్లు పలానా రోజు నుంచి విచారించుతాం. ఆ విధంగా విచారించినటువంటి అన్ని అర్హులందరి లబ్ధిదారులు రంగసముద్రం అయితే రంగసముద్రం పంచాయతీ, పోరుమామిళ్ల పంచాయతీ అయితే పోరుమామిళ్ల పంచాయతీ, ఈ 2 పంచాయతీలో ఉన్నటువంటి పేదలు ఏ రెవెన్యూ అధికారులు, విఆర్ఓలు ఆ విధంగా విచారించి పేదలు ఇల్లు లేని వాళ్ళందరి లిస్టు తయారు చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిపైన ఉంది? ఎంఆర్ఓ పైన ఉంది. అందుకే ఎంఆర్ఓ గారు కూడా వస్తున్నారు. కాబట్టి మన పేదలు ఇచ్చినటువంటి అర్జీలకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇళ్ల స్థలాలు లేని వాళ్ళందరికీ అర్జీ పెట్టుకోండి. అర్జీ పెట్టుకున్నటువంటి వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు. మనం కూడా ఈ సోమవారం ఇచ్చిన తర్వాత అర్జీలు వచ్చే సోమవారం మళ్ళా అర్జీలు ఏమైనా విచారించినారా మీకే అర్థమవుతుంది. మన ఇళ్ళ దగ్గరికి శనివారం వరకు రాలేదనుకో, ఈ సోమవారం నుంచి వచ్చే శనివారం వరకు, ఆదివారం వరకు రాలేదనుకో, సోమవారం మీరు, వీరయ్య అందరు కలిసి మళ్ళా రావాలా. మేము ఇక్కడ నుంచి కదలం. మేము తిండి, ఒక పూట తిండి లేకపోయినా పర్వాలా, మేము 1000 రూపాయలు బాడీ ఇళ్లలో ఉండి కట్టుకోలేక, పిల్లలను చదివించుకోలేక, నెల నెల గంట కొట్టేట్టు 30వ తారీఖు అయితేనే బాడిగా 5000, 6000, 7000 లెక్కన మనము బాడిగలు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి పిల్లలను చదివించుకోవడానికో లేదు వైద్యానికో స్కూళ్లకు ఫీజులు కట్టుకోలేక ధరలు పెరిగినాయి. ఏ ధరలు కూడా ఈరోజు చింతపండు, తెలవాయలు విపరీతంగా అమ్ముతున్నాయి. నూనె 150 రూపాయల పైనే ఉంది. కాబట్టి ధరలు పెరుగుతున్నాయి. మనం పని పోతేనే నోట్లో ఉండాలి. కాబట్టి మాకు ఇళ్ల స్థలం ఏదో కనీసం ఇల్లన్నా ఉంటే వస్తో ఇస్తూ ఉండి ఏదో విధంగా ఉండొచ్చు. లేకపోతే నెల అయితేనే 30వ తేదీ అయిపోతేనే 1వ తేదీ ఇంటి ఓనరు బాడిగలకి అని అడుగుతాడు. బాడిగ ఇకపోతే బయటికి దొబ్బుతారు. కాబట్టి అట్ట అవమానాల పాలతో ఇది ఆత్మగౌరవమైనటువంటి సమస్య. ఇల్లు లేకపోతే ఇల్లు కూడా ఆడంటే ఆడ ఇవ్వడంలే పేదలకు. అన్ని చూస్తున్నారు, కులం చూస్తున్నారు, అన్ని పరిశీలిస్తున్నారు. కాబట్టి ఇది చాలా మహిళలకు ఆత్మగౌరవ సమస్య. ఉదయం లేచినానికి భర్తపై ఏదో పని పోతాడు, వస్తాడు, కనపరాదు. ఉదయం లేచినానికి ఇంట్లో 24 గంటలు ఉన్నటువంటి మహిళలకు ఈ ఆత్మగౌరవ సమస్య లాంటిది. కాబట్టి ఉండడానికి ఇల్లు కంపల్సరిగా ఉండాలి. కాబట్టి ఆ ఇళ్ల స్థలం ఎక్కడ జిల్లాలో లేని ప్రభుత్వ భూములు ఈ రెవెన్యూ పొలంలో విపరీతంగా ఉన్నాయి. ఇళ్ల స్థలాలకు ఎక్కడ చూసినా అది చుట్టూ ఎంఆర్ఓ కార్యాలయం చుట్టే ఉన్నాయి. సుందరయ్య నగర్ పక్కన ఉన్నాయి, ఆ పక్క ఎస్టీ కాలనీ పక్కన ఉన్నాయి, ఇటు సైడ్ డిగ్రీ కాలేజీ పక్కన మదిరాలు ఉన్నాయి. నువ్వు ఎక్కడా భూమి లేదు. కాబట్టి పేదలకు మాత్రము
సంవత్సరాలు తిప్పుకుంటున్నారే తప్ప ఒక్క 3 సెంట్లే మనం అడిగేది. మనమేమి ఎకరాలు అడగలేదు. నా భూమికి కూడా అర్హులమే, ప్రభుత్వ భూమి. కానీ ఉండడానికి 3 సెంట్లు స్థలం ఇయ్యా అని ఈరోజు మరి దాదాపు ఏళ్ల తరబడి 20 ఏళ్ళు 30 ఏళ్ళు మీరు ఈ రంగసముద్రం పంచాయతీలో కానీ ఓర్మాల పంచాయతీలో నివాసం ఉన్నారు. ఈ అందరూ అర్హులైన వాళ్ళు. ఒక్క మాటలో చెప్పాలంటే మరి మనం అనుకోవచ్చు, భారత రాజ్యాంగంలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోనే ప్రతి కుటుంబానికి ఇల్లు కట్టించి నిర్మించి ఇవ్వాలని ఉంది. కేరళలో ఇల్లు కట్టించినందుకు 6 లక్షలు, తెలంగాణలో 5 లక్షలు, తమిళనాడులో ఇల్లు కట్టినది 5 లక్షలు ఇస్తున్నారు. ఈడెంత ఇస్తున్నారు? 1,80,000, 2 లక్షలు కూడా ఇవ్వడం లేదు. ఏమో సరిపోతుంది. ఇసుక రేటు పెరిగిపోయింది, కడ్డీలు పెరిగిపోయినాయి, సిమెంట్ పెరిగిపోయింది, వేల్దారు కూలి 1000 రూపాయలు లేదా? మరి వేల్దారు కూలు పెరిగిపోయినాయి. మరి మనం ఇల్లు కట్టుకోవాలంటే మళ్ళీ అప్పుల పాలవుతాం. ఖచ్చితంగా స్థలం వచ్చినా కానీ అప్పుల పాలవుతాం. అందుకే ప్రతి కుటుంబానికి ఇల్లు నిర్మించుకునడానికి ఇల్లుకు 5 లక్షలు ఇవ్వాలనేది కూడా మన డిమాండ్. 5 లక్షలు లేని ఇల్లు రెడీ కాదు. వేసుకోవటానికి అవుతుంది 1,00,000 రూపాయల పైనే, స్లాబ్ 1,00,000 రూపాయలు అవుతుంది. గోడలు పూతలు చిన్న బండపరుపు ఇవన్నీ బాత్రూంలో. కాబట్టి మనం అడిగేది జనునా కాదా? 5 లక్షలు. కాబట్టి ఈ విధంగా మన సమస్య ఎవరి దగ్గర ఉంది? కాబట్టి ఈ సమస్య వీరయ్యతో కాదు, ఎంఆర్ఓ దగ్గర ఉంది. మీరు ఎంఆర్ఓను ఉన్నటువంటి ఆయనను పట్టుదలగా గట్టిగా 1కి 4 సార్లు మనం వారం డిమాండ్ చేయాల. అవసరమైతే ఒక 10 రోజుల తర్వాత ఇదే ప్లేస్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరాదీక్షకైనా పూనుకోవాలా. ఒక పూట